జై కేసీఆర్. ఈరోజు నిజంగా నేను కూడా ఊహించలేదు. దుబ్బాకల ఎన్ని మీటింగులు పెట్టినాం, మనం చాలా మీటింగులు పెట్టినాం. కానీ ఈ చౌరస్తల మరి తెలంగాణ తల్లి విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొత్త బస్టాండు మరి మార్కెటు ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ కూడా ముందుగా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. వెంకటరామన్న గెలుపు అయితే పక్కా అయిపోయింది, ఏం డౌట్ లేదు. అంతేనా? మరి అన్న హరీష్ అన్న గారికి, మరి వెంకటరామరెడ్డి గారికి, మన అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మా మున్సిపల్ పార్టీ శ్రీనివాస్ గారికి, రూరల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మా జడ్పీటీసీ రవీందర్ రెడ్డి గారికి, వనితా భూమి, మా మరి సోలిపేట సతీష్ రెడ్డి గారికి, కత్తి కార్తీక గారికి, రాజమౌళి పంతులు గారికి, ఎల్లారెడ్డి గారికి, మరి అదేవిధంగా మరి మా గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్లకు, మరి అందరు మున్సిపల్ చైర్మన్లకు, మరి కౌన్సిలర్లకు, ఇక అందరికి ఎవరైనా క్షమించాల పేరు పేరున ప్రతి ఒక్కరికి మా మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. నిజంగా కూడా మరి మొన్న జరిగిన ఎన్నికల్లో 4 మాసాల క్రితం నేను ఎవరి దగ్గరికి కూడా మరి పోయి కలిసే అవకాశం నాకు రాలేదు. నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటాం అని ప్రతి ఒక్క మా మహిళలు, మా అక్క చెల్లెలందరూ కూడా ముందుకొచ్చి ఆ దుర్మార్గుణ్ణి మరి గతంలో ఉప ఎన్నికలనే మోసాలు చేసిండు, ఖచ్చితంగా బుద్ధి చెప్పి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తున్నామని చెప్పి మరి తగిన సమయానికి సగిన బుద్ధి చెప్పి ఓడించి 54,000 ఓట్లతోటి గెలిపించిన మా దుబ్బాక పట్టణ మరి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నేను జన్మల రుణపడి ఉంటా. మీ అందరికీ తెలుసు, మళ్ళీ అదే అభ్యర్థి మరి గల్లీలో గెలవనోడు, ఆయన సొంత ఊర్లో కూడా మెజార్టీ రానోడు, దుబ్బాకల మెజార్టీ రానోడు బుద్ధి చెప్పి ఈడికేళ్ళి పంపిస్తే మళ్ళీ నేను ఉంటా అని సిగ్గు లేకుండా మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ వస్తున్నాడు. మీరందరూ కూడా గమనించాలి. దుబ్బాకల చెల్లెని రూపాయి ఢిల్లీలో చెల్తుందా ఒక్కసారి ఆలోచించుండ్రి. ఇది ఉద్యమాల గడ్డ, దుబ్బాక అంటే ఉద్యమాల గడ్డ. ఈ రోజు ఏ బీజేపీకో కాంగ్రెస్ కో ఓటేస్తే మరి బొందల గడ్డ చేస్తారు తప్ప మళ్ళీ దీనికి నిరాశ పూర్తిగా నిరాశ పాలైపోతుంది. మొన్ననే మనం మోసం జరిగింది ఉప ఎన్నికల్లో, ఎన్నో వాగ్దానాలు చేసిండు. మరి ఆ వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ కాలేదు, మనం అందరం కూడా గ్రహించినాం. మరి మొన్న చేయనోడు మళ్ళీ వచ్చి మళ్ళా ఏమో చేస్తా అంటే ఇలా నమ్ముతామా? ఇవాళ దుబ్బాకల చెల్లెని రూపాయికి ఢిల్లీలో చెల్తుందా? మరి మొన్న పోయిన ఎంపీ ఎలక్షన్లో కూడా నా మీదనే ఓటమి పాలైండు. సర్కార్ పాట ఒకటోసారి, మళ్ళీ సర్కార్ పాట రెండోసారి, మళ్ళీ రెండోసారి కూడా ఓడగొట్టిన, మూడోసారి కూడా సర్కార్ పాట మూడోసారి ముచ్చటగా మళ్ళీ కూడా ఓడగొట్టే బాధ్యత మీ అందరి మీద ఉన్నది. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ఖచ్చితంగా మూడోసారి ఓడిపోతాడని చెప్పి దుబ్బాక గడ్డ మీద చెప్తున్నా. ఎందుకంటే ఒక మోసగాడు, ఒక దౌల్ బాగి ఇలాంటి వాడు మళ్ళీ వచ్చి దుబ్బాకల మరి ఓట్ల కోసం రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తున్నారు. మీరందరూ కూడా గమనించాలి. గుంటనక్కలను ఈ రోజు నిజంగా కూడా ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన అభ్యర్థి మన వెంకటరామరెడ్డి గారు. ఇది వాస్తవము. ఇవాళ దుబ్బాకల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టించింది ఎవరో మీరు ఒక్కసారి ఆలోచించాలి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన గౌరవ కేసీఆర్ గారు నా గడ్డ ఇది, నేను ఖచ్చితంగా అని చెప్పి పోయి అడగగానే మరి నిధులు ఇచ్చి కట్టించిన మన సారు మన కేసీఆర్. ఇవాళ ఇంకోటి చెప్తారు, ఊరూర్లో ఆయన రాముని బొమ్మ పెట్టుకుంటాడు. బస్ స్టాండ్ వాళ్ళు కట్టించారో మీకు తెలుసు. నేను బస్ స్టాండ్ కత్తిరిస్తే కత్తెర జేబులో పెట్టుకొని కత్తెర కట్ అనుకుంటా ఇటుకొచ్చి కత్తెర కత్తిరించింది. ఇవాళ మరి మా అక్కలు కూర్చున్నారు. ఇవాళ బస్ స్టాండ్ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత మంచి బస్ స్టాండ్ ఎక్కడ కూడా లేదు. ఇలా మనం దుబ్బాకలు కట్టుకున్నాం. ఇవాళ మన హరీష్ అన్న పుణ్యమాని, కేసీఆర్ గారు పుణ్యమాని ఇలా మనం బస్ స్టాండ్ కట్టుకుంటే సమయానికి వచ్చి కత్తెర పట్టుకొని కత్తిరించి నేను కత్తిరించిన అని చెప్పి వాగ్దానాలు చేసిండు. ఇక పోతే ఇవాళ చెప్తాడు రాముని బొమ్మ పెట్టుకుంటాడు, ఊరూరు తిరుగుతాడు. బిడ్డ రఘునందన్, నేను 22 ఏళ్ల నుంచే నేను రాముని పూజ చేస్తున్నా, దుబ్బాకల శ్రీరామనవమి పూజ చేస్తున్నా. 2002 నుంచి నేను ఈ రోజు వరకు ఈ ప్రాంతంలో ఎక్కడ చేయనప్పుడు కూడా మా ఊర్లో నేను శ్రీరామనవమి ఉత్సవాలు చేసింది. ఇవాళ
22 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు చేసిన ఏకైక నాయకుడిని నేను. ఇలా నాకు రాముని గురించి మాట్లాడే హక్కున్నది తప్ప ఇలా నీకు లేదు. మేమందరం కూడా ఇలా దేవుణ్ణి పూజించేవాళ్ళం, రాముని పూజించేవాళ్ళం. కానీ ఎప్పుడు కూడా మేము ఎలక్షన్లలో రాముని గురించో ఇంకేదో చెప్పలేదు. ఇలా నిజమైన భక్తులం మనం అందరం కూడా. ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టించింది ఎవరో మీ అందరికి తెలుసు. ఇలా బస్ స్టాండ్ కట్టించింది ఎవరో తెలుసు. ఇలా ఆసుపత్రి కట్టించింది ఎవరో తెలుసు. మరి ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన స్కూల్ ఇవాళ కేసీఆర్ స్కూల్ ఇవాళ మనం నిర్మించుకున్నాం. ఇవన్నీ ఎవరి వాళ్ళు అయినాయో మీరు ఒక్కసారి ఆలోచించాలి. మరి 4 మాసాలు అయినాయి, 5 మాసాలు అయినాయి. మనం శాంక్షన్ చేపించిన మున్సిపాలిటీ శాంక్షన్ చేపించిన డబ్బులు కూడా ఇవాళ కాంగ్రెస్ కొడుకులు ఇలా క్యాన్సిల్ చేపించారు. అది కూడా మీకు తెలుసు. మరి దయచేసి మీరు ఆలోచించాలి. ఇవాళ నిజంగా కూడా మరి నన్ను ఇంత ప్రేమతోటి గెలిపించిండ్రు. ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటా. మీకు ఏదైతే వాగ్దానం చేసిందో అది ఇచ్చే బాధ్యత నేను ఉంటా. ఇవాళ మనకు మన హరీష్ అన్న ఉన్నాడు. మరి అండదండలు ఆయన ఎప్పుడు కూడా మనకు ఉంటాయి దుబ్బాక మీద. ఖచ్చితంగా హరీష్ అన్న గారు కానీ నేను కానీ మరి రేపు గెలవబోయే మన అభ్యర్థి వెంకటరామరెడ్డి గారే కానీ ఖచ్చితంగా దుబ్బాకను అభివృద్ధి చేసుకుందాం. ఇంత బ్రహ్మాండంగా మరి ఈరోజు మరి ప్రాజెక్టులు కట్టుకున్నాం, కాలువలు తవ్వుకున్నాం. ఇలా కాలువలు కూడా పూర్తి కాలేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కాలువల గురించి మాట్లాడతలేరు, దేని గురించి కూడా మాట్లాడతలేరు. ఇవాళ కాలువలు కంప్లీట్ కావాలన్నా ఇలా మనం అందరం కూడా రైతులం. మరి రైతులకు కావాల్సింది మన పంట పొలాలు, మరి సాగునీరు తాగునీరు తప్ప మనకి ఇంకోటి ముఖ్యమైనది కాదు. ఇవాళ ఈ సాగునీరు కావాలంటే ఇవాళ మల్లన్న సాగర్ కట్టుకుంటే మల్లన్న సాగర్ నీళ్లు ఇడ్చుకోవాలంటే కూడా ఇవాళ మనకి ఇబ్బంది పాలైంది. మొన్న మల్లన్న సాగర్ కూడవెల్లికి ఇది వదలాలంటే ఇలా మన కూడవెల్లి వాగడ్డ మీద బ్రిడ్జ్ మీద 3 రోజులు ధర్నా చేస్తే తప్ప మనకు నీళ్లు వదలలేదు. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నది. రేపు కూడా పూర్తిగా అన్ని కాలువలు కావాలి, అన్ని మండలాలకు నీళ్లు రావాలి, చెరువులు గుంటలు నింపుకోవాలంటే ఇవాళ మళ్ళీ మనదే ప్రభుత్వం రావాలి. ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ మనం గెలిపించుకుంటాము. ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కువ రోజులు సంసారం చేసే పరిస్థితులు లేరు. వాళ్ళు ఏ జిల్లాకు ఆ నాయకుడు దుకాణం పెట్టుకుంటే తప్ప ప్రజల కోసం ఎవరు కూడా ఆలోచించలేరు. ఇవాళ ఎంపీ ఎలక్షన్ తర్వాత మీకే తెలుస్తుంది పరిస్థితి ఏందో రాష్ట్రంలో. మళ్ళీ ఖచ్చితంగా పగ్గాలు ఇలా మన చేతికే వస్తాయి, మన సారు చేతికే వస్తాయి. మనం అభివృద్ధి చేసుకుంటాం. ఇది పక్కా. ఇవాళ వెంకటేశ్వర స్వామి అందరినీ చూస్తున్నాడు పైనకెళ్ళి. మరి ఆయన దయ మనకు పూర్తిగా ఉన్నది, మన ప్రజల మీద ఉన్నది. ఖచ్చితంగా జరగబోయే ఎన్నికల్లో దయచేసి మొన్న నా ఎలక్షన్లకు ఏ విధంగా అయితే కష్టపడి మీరు అందరు పనిచేసిండ్రు అదే తరహాలో మరి అన్ని గ్రామాలలో కూడా మున్సిపాలిటీలో కూడా ఇంటింటి తిరిగి వార్డు తిరిగి మరి వెంకటరామరెడ్డి గారిని గెలిపించినట్టయితే ఒక మంచి అభ్యర్థి. మరి ఆయన 100 కోట్లతో ట్రస్ట్ పెడతా అంటున్నాడు. మరి అది కూడా నేను వెంకటరామరెడ్డి గారితో కూడా మాట తీసుకున్నా. ఏది ఏమైనా మొదటి స్థానం ఈరోజు ఖచ్చితంగా 7 నియోజకవర్గాలలో కూడా అత్యధికంగా మెజార్టీ ఇస్తానా నేను. మరి నీ నిధులు కానీ నీ ట్రస్ట్ ద్వారా కానీ మరి సింహభాగం దుబ్బాకకి ఇవ్వాలని చెప్పి ఆయనతో మాట తీసుకొని ఇవ్వాలని మీ ముందు చెప్తున్నా. నేను ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మనకు ఎట్లాగో గెలుపు ఖాయమైంది. ఇవాళ మా అక్కలను చూస్తే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ నాడో దీపావళి నాడో దుబ్బాక చెరువు కట్ట మీద కూసున్నట్టు నిమ్మలంగా ఇంత శ్రద్ధగా ఇంతమంది 1000 మంది వచ్చిందంటే ఇవాళ పక్కా రేపు కారు గుర్తు మీద ఓటేస్తారని చెప్పి నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. మరి దయచేసి మీరందరూ కూడా ఆలోచించుండ్రి. ఒక్కసారి మళ్ళీ మనం కింద మీద అయితే మళ్ళీ మోసపోతే గోసపడతాం. ఇవాళ రిజర్వేషన్లు బంద్ చేస్తా అంటుండే మోడీ సాబ్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తా అంటున్నాడు. ఇవన్నీ కూడా మా మైనార్టీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఆలోచించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మన ప్రభుత్వమే, మళ్ళీ మన కేసీఆరే, మళ్ళీ మన ఈ గడ్డ మీద దుబ్బాక గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా ఎగరాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన దుబ్బాక మున్సిపాలిటీ, దుబ్బాక అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు, నాయకులకు, ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చిన ప్రతి ఒక్క కౌన్సిలర్లకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. మరి పెద్దలు